ఈడీ అధికారులు వెళ్లి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యం మొత్తం కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ కేంద్రంలో, ఢిల్లీ రాజధానిలో ప్రస్తుతం ఈ అంశం హై అలర్ట్ కూడా చోటు చేసుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి మొత్తం అప్డేట్స్ కూడా కేజ్రీవాల్ సంబంధించి కూడా ఆయన్ను అరెస్టు చేసి ఏ క్షణమైన కార్యాలయానికి తరలించేందుకు మొత్తం ఏర్పాట్లు కూడా చేసింది. అరెస్టు చేసేందుకు కూడా సిద్ధమైన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం తెలుసుకుందాం. మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి, ఏంటి కేజ్రీవాల్ నివాసాన్ని మొత్తం కూడా అటు కేంద్ర బలగాలు ఆధీనంలో తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈడీ అధికారులు సంబంధించి కూడా ఆయన ఏ క్షణమైనా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందనేది మనకు అరెస్ట్ అయిపోయినట్లుగా మనకు తెలుస్తోంది. సో ఆయన అక్కడి నుంచి కార్యాలయానికి కూడా తరలించబోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొని ఉంది? శ్రీహరి గారు, మొత్తానికైతే ఢిల్లీ లిక్కర్ కేసు మరోసారి కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతుంది. ఇక తుది దశకు ఈ కేసు విచారణ చేరుకోబోతుందని తెలుస్తుంది. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి మొదట ఒక ఈడీ బృందం వచ్చింది. అనంతరం తిరిగి మరో ఈడీ బృందం కూడా కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంది. కేజ్రీవాల్ నివాసం ముందంతా కూడా ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తోని భద్రతను కట్టుదిట్టం చేసింది కేంద్రం. అదోవైపు ఈడీ అధికారులు కూడా ఒక్కొక్కరుగా కేజ్రీవాల్ నివాసాన్ని చేరుకుని దాదాపు 12 మంది ఈడీకి సంబంధించిన అధికారులు సైతం కూడా కేజ్రీవాల్ నివాసంలో అనేక విచారించడమే కాదు, అరెస్ట్ కూడా చేశారు. అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. సో ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? సో ఇంకొక వైపు ఆప్ అధికారులు, ఆప్ సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, నాయకులు కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. వాళ్ళు కూడా ఆందోళనకు దిగినట్లుగా తెలుస్తోంది. సో ఒక ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం కూడా నెలకొన్నట్లుగా మనకు అర్థమవుతోంది. ఏం జరుగుతోంది అసలు అక్కడ? మొత్తానికి అయితే అరవింద్ కేజ్రీవాల్ నివాసం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల మేర కూడా పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు మోహరించాయి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు సైతం వచ్చాయి కేంద్ర బలగాలనే. మరోవైపు ఈడీ కార్యాలయానికి వెళ్లే రూట్ అంతా కూడా తాజ్ మాన్సింగ్ హోటల్ నుంచి మొదలుకొని ఈడీ కార్యాలయం వెళ్ళే అన్ని రూట్లను కూడా ఎక్కడికక్కడ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి ఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం కేజ్రీవాల్ని మరి కాసేపట్లో కూడా ఈడీ కార్యాలయానికి తీసుకొస్తామని తెలుసు. మొదట ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆయన నేరుగా గవర్నర్ నివాసానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. గవర్నర్ నివాసంలో ఒకవేళ అరెస్టు ఓకే చెప్తే మాత్రం ఖచ్చితంగా మొదట ఇంటిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంట్లో వారి నుంచి ఒక సంతకం తీసుకుని అనంతరం నేరుగా గవర్నర్ కార్యాలయానికి తీసుకెళ్తారు. గవర్నర్తోనే ఆయన రాజీనామాను కూడా చేయించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అనంతరమే ఈడీ తన కస్టడీలోకి తీసుకోబోతుంది. ఈడీ కార్యాలయం బయట కావచ్చు, ఈడీ కార్యాలయానికి వెళ్లే దారులన్నీ కూడా ఇప్పటికే భారీ భద్రత నడుమ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మరోవైపు కేజ్రీవాల్ నివాసానికి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా ఢిల్లీ స్పీకర్ సైతం కూడా కేజ్రీవాల్ నివాసాన్ని చేరుకున్నారు. మొత్తం హైటెన్షన్ వాతావరణం అయితే కేజ్రీవాల్ నివాసం ముందు ఏర్పడిందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు కేజ్రీవాల్ని లోపల విచారించాలా లేదంటే నేరుగా ఈడీ కార్యాలయం తీసుకురావాలనే కోణంలో కూడా ఈడీ అధికారులు చూస్తున్నారు. కానీ ఈ రాత్రికే కేజ్రీవాల్ అరెస్ట్ అవుతుందని కూడా అధికారుల నుంచి మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే ఇటీవల జార్ఖండ్ సీఎం నరసింహ సందర్భంలో కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుని అర్ధరాత్రి నేరుగా కేజ్రీవాల్